అనుకుంటా. చాలా బాగుంది, అందరూ సంఘటితంగా ఉన్నారు. ఇలా ఉండడమే కావాలి. మనం ఇలా ఉంటేనే ఏదన్నా సాధించగలుగుతాము, ఏ ఇబ్బందుల్లోనన్నా సాధించగలుగుతాము. తర్వాత సత్యబాబు మాకు 2003 నుంచి తెలుసు. తను చాలా డెడికేటెడ్గా వర్క్ చేసేవారు. మా దగ్గర జాయిన్ అయిన పిల్లలందరూ కూడా చాలా డెడికేటెడ్గా బాగా నేర్చుకున్నారు వర్క్ కూడాను. ఎవ్వరు కూడా అప్పుడు జాయిన్ అయిన వాళ్ళు గవర్నమెంట్ సర్వీస్లోకి వెళ్తే కానీ మానేవారు కాదు. ఇప్పటికీ కూడా 25 సంవత్సరాల నుంచి కూడా పనిచేస్తున్న సిస్టర్స్ ఉన్నారు మా దగ్గర. అలా సత్యబాబుకి తర్వాత కువైట్ వెళ్ళే ఛాన్స్ వచ్చింది. సో కువైట్ వెళ్ళేటప్పుడు కూడా చాలా బాధపడుతూ వదలలేక వెళ్ళాడు. చాలా చక్కగా సెటిల్ అయ్యాడు జీవితంలో. మంచితనం ఉంటే, అందరితో మంచిగా ఉంటే, సత్యబాబులాగా ఏ అలవాట్లు లేకుండా ఉంటే కానీ తన పిల్లల్ని, భార్యని, కుటుంబాన్ని కూడా చాలా బాగా చూసుకునేవాడు. తను మాకు బాగా తెలిసిన సత్యబాబు. అందుకని ఇంత చక్కగా ఆశీర్వదించబడ్డాడు, మంచిగా సెటిల్ అవ్వగలిగాడు. నేను దానికి చాలా సంతోషపడుతున్నాను. తర్వాత నా గురించి చాలా చాలా చెప్పాడు. అందరికీ మేము అలాగే చూస్తాము. సత్యబాబు మా దగ్గర ఎప్పటి నుంచో చేశాడు, మాకు తెలిసిన అబ్బాయి కాబట్టి వాళ్ళ అబ్బాయిని అన్ని రోజులు ఉంచాము అనేసి చాలామందిని ఉంచుతాము. అలాగే తను కూడా ఉంచాము. యంగ్ పేషెంట్ కాబట్టి వెంటనే తీసుకురాబట్టి చాలా అట్మోస్ట్ కేర్ తోటి సర్జరీ చేసాము. చాలా పెద్ద ఇంజురీ అయింది, పెద్ద యాక్సిడెంట్. సో ఇప్పుడు కంప్లీట్గా క్యూర్ అయిపోయాడు. సో యంగ్ అబ్బాయి గురించి సర్జరీ కూడా వెంటనే చేయడం వల్ల బాగా రికవరీ అయ్యింది. సో ఏదైనా సరే, ఎవరికైనా యాక్సిడెంట్లు అయినా లేకపోతే ఏదైనా జబ్బులు కానీ డిసీజెస్ వచ్చినప్పుడు దేవుడు ఉన్నాడు, చూసుకుంటాడు అనే కొంతమంది అలా ఉంటారు. అలా కాకుండా వెంటనే కానీ డాక్టర్స్ దగ్గరికి వచ్చి చూపించుకుంటే డెఫినెట్గా 99% రికవరీ అవుతారు. కొంతమంది అంటే నాకు తెలిసిన ఉదాహరణ ఒకటి చెప్తున్నాను. మాకు తెలిసిన ఆవిడ, మా చుట్టమే అమ్మాయి, ఆవిడ గైనకాలజిస్ట్, వాళ్ళ తమ్ముడేమో ఇంజనీరు, వాళ్ళ ఫాదర్ చాలా పెద్ద ఆఫీసరు. ఆయన రిటైర్ అయిన తర్వాత క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్ అంటే కిడ్నీస్ 2 పాడైపోయాయి. ఆయనకి వీక్లీ 3 సార్లు డయాలసిస్ అవుతూ ఉంది. సో అతన్ని చూసుకోవడానికి ఆ అబ్బాయి రోజు ఆఫీస్కి వెళ్ళి రావడం కష్టం కాబట్టి ఎక్కడో చేసేవాడు, అక్కడే ఉండిపోయాడు అనమాట. వాళ్ళ ఫాదర్ దగ్గరే వైజాగ్లో ఉన్నారు. అయితే అబ్బాయికి సోరియాసిస్ అనే డర్మటలాజికల్ ప్రాబ్లం వచ్చినప్పుడు అది అంటే దురదాది వస్తూ ఉంటుంది. 36 సంవత్సరాల అబ్బాయికి. అది ఎక్కడో డర్మటాలజీ అతని దగ్గర చూపించుకున్నారో, ఫిజిషియన్ దగ్గర చూపించుకున్నారో తెలీదు, తగ్గలేదు. అది తగ్గే జబ్బు కాదు, అది చాలా లాంగ్ ప్రాసెస్లో తగ్గుతుంది. అలా దాని గురించి తొందరగా తగ్గట్లేదు అని వాళ్ళ చర్చిలో, వాళ్ళు కూడా క్రిస్టియన్స్, చర్చిలో ఎవరో కాకినాడలో నాటు వైద్యం వేస్తారు. సో దాంతో కంప్లీట్గా క్యూర్ అయిపోతుంది అనేసి అన్నప్పుడు ఆ అమ్మాయి గైనకాలజిస్ట్ అయ్యి ఉండి వాళ్ళ బ్రదర్ని తీసుకుని వెళ్ళి నాటు వైద్యం ఇప్పించింది కాకినాడకి తీసుకుని వచ్చి. దాంతో అతనికి అతనికి కూడా 2 కిడ్నీలు పాడైపోయి ఏదో అంటే హార్ట్ కూడా ప్రాబ్లం వచ్చి యంగ్ ఏజ్లో చనిపోవాల్సి వచ్చింది. చనిపోయాడు అతను, రీసెంట్గా చనిపోయాడు. సో అంటే దేవుడి మీద భారం వేసి తగ్గిపోతుంది మాకు అనే మూర్ఖత్వంలోని ఉండకండి.
మీరు మంచి డాక్టర్కి చూపించుకొని సరైన డాక్టర్కి చూపించుకొని సరైన వైద్యం తీసుకుంటేనే తగ్గుతుంది. ఆ పైన దేవుడి ఆశీర్వాదం కూడా ఉండాలి. సో మీకు చెప్పేది ఏంటంటే ఒక్క దేవుడి మీదే ఆశలు పెట్టుకొని మీరు మీ జీవితాన్ని అంటే ఆ డిసీజెస్ని నెగ్లెక్ట్ చేయకండి. ఏ డిసీజ్ వచ్చినా, హార్ట్ ప్రాబ్లం వచ్చినా, ఏది వచ్చినా కూడా వెంటనే డాక్టర్కి, కన్సర్న్ డాక్టర్కి చూపించుకుంటే కానీ తొందరగా నయమవుతుంది అనేసి నేను చెప్పదలుచుకున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.